బీహార్ కొత్త ప్రభుత్వంలో చేపట్టిన మంత్రుల శాఖల కేటాయింపులో భారీ మార్పులు జరిగాయి. 20 ఏళ్ల తర్వాత సీఎం నితీష్ కుమార్ కీలక శాఖను వదులుకున్నారు. 20 ఏళ్ల పాటు తన వద్ద ఉన్న కీలకమైన హోంశాఖను బీజేపీ సీనియర్ నేత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి నితీష్ కేటాయించారు. మరో డిప్యూటీ సీఎం బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాకు రెవెన్యూ, భూ సంస్కరణలు, భూగర్భ గనుల శాఖను అప్పగించారు. కాగా ప్రస్తుతం సీఎం నితీష్ వద్ద సాధారణ పరిపాలనా విభాగం, కేబినెట్ సెక్రటేరియట్, విజిలెన్స్ తదితర శాఖలు మాత్రమే ఉండడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు జేడీయూతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారి ఆర్థిక శాఖను తన దగ్గరే ఉంచుకున్న బీజేపీ ఈసారి ఆ శాఖను కేటాయించింది. ఇక ఆర్థిక, వాణిజ్య పనుల శాఖలను జేడీయూ సీనియర్ నేత బిజేంద్ర ప్రసాద్ యాదవ్ కు అప్పగించారు. 20 ఏళ్ల పాటు తన వద్ద ఉన్న కీలకమైన హోంశాఖను బీజేపీ సీనియర్ నేత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి నితీష్ కేటాయించారు. మరో డిప్యూటీ సీఎం బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాకు రెవెన్యూ, భూ సంస్కరణలు, భూగర్భ గనుల శాఖను అప్పగించారు. కాగా ప్రస్తుతం సీఎం నితీష్ వద్ద సాధారణ పరిపాలనా విభాగం, కేబినెట్ సెక్రటేరియట్, విజిలెన్స్ తదితర శాఖలు మాత్రమే ఉండడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు జేడీయూతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారి ఆర్థిక శాఖను తన దగ్గరే ఉంచుకున్న బీజేపీ ఈసారి ఆ శాఖను కేటాయించింది. ఇక ఆర్థిక, వాణిజ్య పనుల శాఖలను జేడీయూ సీనియర్ నేత బిజేంద్ర ప్రసాద్ యాదవ్ కు అప్పగించారు.